श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 12వ అధ్యాయం నిన్నటి తర్వాయి. అయితే దీనికి విరుద్ధంగా జరిగిన ఓ చిన్న విశేషం వినండి. భక్తులకు తమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలియదు. అయితే బాబాకు అది స్పష్టంగా తెలుసు. ఓసారి నాసిక్కి చెందిన బాబా అంటే ప్రేమ ఉన్న బావు సాహెబ్ దుమాళ్ అనే పేరు గల ప్రఖ్యాత వకీలు, గొప్ప భక్తుడు, కేవలం బాబా దర్శనం చేసుకునేందుకు షిరిడి వచ్చాడు. బాబా దర్శనం త్వరగా చేసుకుని ఆయన చరణాలకు వందనం చేసి విభూతి ఆశీర్వాదం తీసుకుని తిరిగి వెళ్ళిపోవాలని అతని మనసులో అభిప్రాయం. ఊరికి తిరిగి వెళ్ళేటప్పుడు నిఫాడ్ అనే గ్రామంలో అతను దిగవలసింది. ఓ కేసుకు సంబంధించి అతను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది.
అతను అలా నిశ్చయించుకున్నప్పటికీ బాబాకి అందులో మంచి చెడు ఏమిటో బాగా తెలుసు. దోమాలు తిరిగి వెళ్ళడానికి బాబాని అనుమతి అడిగాడు. అయితే బాబా అనుమతి ఇవ్వకుండా అతన్ని ఓ వారం రోజుల పాటు అక్కడే ఉంచేశారు. ఆజ్ఞ ఇవ్వడానికి తిరస్కరించారు. ఆ రోజు జరగవలసిన కేసు వాయిదా పడింది. నియమించబడిన 3 తేదీలు అలాగే పోయాయి. వారం దాటా కూడా కొన్ని రోజులు బాబా దుమాలను అక్కడే ఉంచేశారు. ఇక్కడ వాయిదా రోజునే న్యాయాధీశుడికి ఒంట్లో బాగాలేకపోయింది. జన్మలో ఎన్నడూ ఎరగనంత భరించలేనంత జన్మలో ఎన్నడూ ఎరగనంత భరించలేనంత కడుపు నొప్పి వచ్చింది. కేసు దానంతట అదే వాయిదా పడింది. అప్పుడు ఆ సమయం చక్కటి పనిలో సార్థకమైంది. సరే, దానివల్ల దోమలకి సాయిబాబా సాన్నిధ్యం లభించింది. ముద్దాయికి చింత చెప్పా పెట్టకుండా పారిపోయింది. సాయిబాబా మీద విశ్వాసం పెట్టుకోవడం వల్ల ఏమాత్రమూ కష్టపడకుండా అన్నీ చక్కగా జరిగాయి. తరువాత యోగ్యమైన సమయంలో బాబా దోమాళ్ళకి అనుమతి ఇచ్చారు. పనులన్నీ చక్కగా గట్టెక్కాయి. నిజంగా బాబా లీల అపూర్వం. ఆ దావా 4 నెలలు నడిచింది. 4 న్యాయాధీశులు మారారు. అయితే చివరికి ముద్దాయి నిర్దోషిగా విడుదలయ్యాడు. యశస్సు వచ్చింది. ఓసారి ఓ శ్రేష్ఠ భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ భార్య పక్షం వహించి బాబా ఆమెకి ఎలా సాయం చేశారో వినండి. నానాసాహెబ్ నిమోన్కర్ గ్రామానికి వతనదారు, అంటే వంశపరంపరాగతంగా ప్రభుత్వ పనిచేసే హక్కును పొందినవాడు. ప్రభుత్వంలో అతనికి మంచి పలుకుబడి ఉండేది. అతనికి న్యాయాధీశుని పదవి అప్పగించారు. మాధవరావుకి అతను పెదనాన్న కొడుకు. వయోవృద్ధుడు అవడం వల్ల అందరికీ అతనెంతో పూజ్యుడైనాడు. అతని భార్య కూడా గొప్ప నిష్ఠాపరురాలు. ఇద్దరికీ కూడా సాయియే ఆరాధ్య దైవం. తమ సొంత ఊరిని విడిచి ఇద్దరు కూడా షిరిడీలోనే ఉంటుండేవారు. సాయి చరణాల్లో శ్రద్ధాభక్తులు పెట్టి వాళ్ళు హాయిగా రోజులు గడిపేస్తుండేవారు. సూర్యోదయానికి ముందే లేచి ఉదయ స్నానం చేసి దైవ పూజ పూర్తి చేసి నియమంగా కాకడార చేయడానికి వారిద్దరూ చావడికి వెళ్తుండేవారు. ఆ తర్వాత నానాసాహెబ్ స్తోత్రాలు చేసుకుంటూ మసీదులో బాబా వద్దే ఉండేవాడు. సంధ్యాకాలం అయ్యే వరకు అక్కడే బాబా సేవలో నిమగ్నమయ్యేవాడు. బాబాని లిండికి తీసుకెళ్లేవాడు. తిరిగి మసీదు కూడా తీసుకొచ్చేవాడు. ప్రేమను నింపుకున్న మనసుతో అవసరమైన సేవలు చేస్తుండేవాడు. అతని భార్య కూడా తనకు చేతనైన పనులు రోజంతా గొప్ప ప్రేమతో చేస్తుండేది. కేవలం స్నానపానాలు చేయడానికి, వంట చేసుకుని అన్నం తినడానికి, రాత్రి పడుకునేందుకు మాత్రమే వాళ్ళు తమ వద్దకు వెళ్ళేవారు. మిగిలిన కాలమంతా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఆ ప్రేమమూర్తులైన దంపతులు బాబా దగ్గరే గడిపేవారు. సరే, వాళ్ళిద్దరి సేవను వర్ణించడం మొదలు పెడితే గ్రంథం బాగా పెరిగిపోతుంది. అందుకని పైన మొదలుపెట్టిన విషయంలోని మిగిలిన భాగం ఇప్పుడు వినిపిస్తాను. బేలాపూర్లో ఉన్న తమ పిల్లవాడు కొంచెం అస్వస్థతగా ఉండడం వల్ల నానాసాహెబ్ భార్య అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. భర్త సమ్మతితో అక్కడికి బయలుదేరింది. ఆమె ఎప్పట్లాగే బాబాను కూడా అడిగింది. ఆయన అంగీకారం లభించగానే భర్త చెవిన ఈ విషయం వేసింది. ఆ ప్రకారంగా ఆమె బేలాపూర్ వెళ్లాలని నిశ్చయమైంది. అయితే తరువాత నాన్న, నువ్వు ఈ రోజే తిరిగి షిరిడి రావాలి అన్నాడు. నానాసాహెబ్ మనసులో ఏదో కారణం ఉంది. అందుకని అతను భార్యతో వెళ్ళు, కానీ వెంటనే తిరిగిరా అన్నాడు. అది విని ఆమె మనసులో దుఃఖించింది. మర్నాడు పోళ అమావాస్య, అంటే శ్రావణంలో వచ్చే ఈ పండుగను విశేషంగా చేసుకుంటారు. ఆ రోజు కూడా అక్కడే గడపాలని ఆమె మనసులోని కోరిక. అయితే నాన్న మనసుగా తట్టలేదు. అదిగాక అమావాస్య రోజున పొరుగురికి వెళ్ళి రావడం మంచిది కాదు. కనుక ఆమె ఎంతో సందేహంలో పడిపోయింది. దాన్ని తప్పించుకోవడం ఎలాగా అన్న విచారం పట్టుకుంది ఆమెకి. బేలాపూర్కి వెళ్ళకపోతే ఆమెకు తృప్తి కలగదు. అలా అని భర్త మనసును కూడా నొప్పించలేదు. భర్త మాటను ఎలా తీసివేయగలదు? సరే, అప్పుడు ఆమె బేలాపూర్కి వెళ్ళడానికే బయలుదేరింది. బాబా లెండి తోట వైపు బయలుదేరారు. ఆయనకు ఆమె నమస్కరించింది. ఎవరైనా పొరుగురికి వెళ్ళేటప్పుడు పనుల్లో ఏ అవంతరాలు రాకూడదని దేవుడికి నమస్కరించడం అనే ఆ పద్ధతి షిరిడిలో కూడా ఉంది. అయితే అక్కడి దైవం సాయి. ఎంత హడావిడిగా వెళ్ళవలసినప్పటికీ బయలుదేరే సమయంలో ఆయన పాదాలపై షిరిడి వాసులు మస్తకం పెట్టేవారు. అక్కడి ఆ పద్ధతి ప్రకారం సాటేవాడ ఎదురుగా ఓ క్షణం పాటు బాబా నిలబడి ఉన్నప్పుడు ఆమె బాబా పాదాలకు నమస్కరించింది. దర్శనం చేసుకోవాలన్న నానాసాహెబ్ నిమోన్కర్ మొదలైన వారంతా అక్కడికి వచ్చి బాబాకు నమస్కరించుకున్నారు. అలా అక్కడున్న వారంతా చూస్తుండగా విశేషించి నానాసాహెబ్ సమక్షంలో ఆమెతో బాబా ఆ సందర్భంలో అన్నదానంలోని యోగ్యతను గమనించండి. పాదాలపై శిరసు పెట్టి ఆ స్త్రీ బయలుదేరేందుకు అనుమతి కోరిన మీదట
బాబా సరే వెళ్ళు, వెంటనే బయలుదేరు, నిశ్చింతగా ఉండు, బేలాపూర్లో 4 రోజులు హాయిగా ఉండు, అందరినీ కలుసుకుని తిరిగి షిరిడీకి వచ్చేసాయి. సరే. బాబా అన్న ఈ మాటలు ఆ స్త్రీకి చెప్పలేనంత ఊరట కలిగించాయి. నిమోన్కర్కి విషయం అర్థమైంది. అలా ఇద్దరికి తృప్తి కలిగింది. సారాంశం: మనం నిశ్చయించుకుంటాం, అయితే మనకి వాటి పూర్వాపరాలు తెలుసుకోగల సామర్థ్యం ఉండదు. సత్పురుషులకి మన హితాహితాలు తెలుసు. సత్పురుషులకు తెలియనివి విషయమంటూ ఉండదు. వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన జ్ఞానం అరచేతిలో ఉసిరికాయలా స్పష్టంగా ఉంటుంది. వారి ఆజ్ఞానుసారం మనం నడుచుకుంటే మనం సుఖ సంపన్నులమవుతాము. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, ఇప్పుడు గతంలో చెప్పినట్లు మూలే మీద కృపతో బాబా అతని గురు రూపంతో ఎలా దర్శనమిచ్చారో ఆ ముఖ్య కథా నిరూపణను ముందుకు నడిపిద్దాం. మూలే షిరిడీలో శ్రీమాన్ బాపూసాహెబ్ బోటిని కలుసుకొని వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. అతనికి ఆ అభిప్రాయం ఉన్నప్పటికీ అందులో బాబా సంకల్పం మరో విధంగా ఉంది. ఆ చమత్కారాన్ని, ఆ రహస్యాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. అతను బూటీని కలవటం అయింది. భక్తులంతా మసీదుకు బయలుదేరారు. మూలేకి కూడా వెళ్ళాలన్న కోరిక కలిగి భక్తులతో పాటు అతను బయలుదేరాడు. మూలే 6 శాస్త్రాలు అభ్యసించినవాడు. జ్యోతిష్ శాస్త్రంలో అత్యంత ప్రావీణుడు. అలాగే సాముద్రికంలో కూడా, అంటే చేతులు, పాదాలు, ముఖము ఇత్యాది అవయవాల్లోని శుభాశుభ చిహ్నాలను బట్టి భవిష్యత్తును తెలుసుకునే శాస్త్రం పూర్తిగా సాముద్రికంలో కూడా పూర్తిగా నిపుణుడు. బాబా దర్శనం అవటంతోనే అతను పరవశించిపోయాడు. బాబా భక్తులు ఆయనకు పాలకోవా, చక్కెర బిళ్ళలు, బర్ఫీలు, కొబ్బరికాయలు, నారింజ లాంటి ఫలాలను ఎంతో నిర్మలము, పాపరహితము అయిన అంతఃకరణతో సమర్పిస్తున్నారు. అంతేకాక అక్కడికి జామ పళ్ళు, అరటిపళ్ళు, చెరుకులు అమ్మే స్త్రీలు వస్తున్నారు. మనసుకు తోచినప్పుడు బాబా వారి వద్ద కూడా తమ జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి వాటిని కొంటున్నారు. తమ డబ్బు ఖర్చు పెట్టి బాబా మామిడి పండ్ల బుట్టను, అరటి పళ్ళను కూడా పుష్కలంగా కొని భక్తులకు పంచేవారు. ఒక్కొక్క మామిడి పండును చేతిలో తీసుకొని రెండు అరచేతుల మధ్య నలిపి మెత్తపడిన తర్వాత భక్తులకు ఇచ్చేవారు. మామిడి పండును పెదవుల వద్దకు పెట్టుకోగానే రసమంతా కడుపులోకి వెళ్ళిపోయేది. అంతెందుకు, పండుని రసంతో నిండిన గిన్నెలా నోటి వద్ద పెట్టుకొని తొక్కని టెంకని పారేయాలి అంతే. అరటిపళ్ళు తరహా అదొక వింత. భక్తులు లోపల గుజ్జు మాధుర్యాన్ని రుచి చూస్తే బాబా దాని తొక్కను రుచి చూసేవారు. ఎంత అద్భుతము! ఈ ఈ పళ్ళన్నిటినీ బాబా తమ చేత్తో అందరికీ పంచేవారు. ఒక్కోసారి ఎప్పుడైనా మనసు కనిపిస్తే తాము ఒకటో అరో తినేవారు. నిత్య క్రమానుసారము కేవలం భక్తుల కోసం అరటిపళ్ళ బుట్ట కొని అప్పుడు భక్తులకు వాటిని పంచుతున్నారు. శాస్త్రి బువాకి బాబా పాదాలను చూసి ఎంతో ఆశ్చర్యం కలిగింది. చేతిలోని వజాంకుశ చిహ్నాలతో ఉన్న రేఖలను పరీక్షించాలని కోరిక కలిగింది. అప్పుడు బాబా భక్తుడు కాకాసాబ్ దీక్షిత్ ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను 4 అరటిపళ్ళు తీసి వాటిని బాబా చేతిలో పెట్టాడు. అప్పుడు ఎవరో బాబాతో ఇలా అన్నారు: బాబా, ఇతడు నాసిక్ క్షేత్రంలో నివసించే మూలే శాస్త్రి. గొప్ప పుణ్యం చేసుకొని ఉండటం వల్ల అతను మీ పాదాల వద్దకు వచ్చాడు. అతనికి పళ్ళు ప్రసాదంగా ఇవ్వండి. ఎవరు విన్నపం చేసినా చేయకపోయినా బాబా మనసులో ఆ సంకల్పం రాకుండా ఆయన ఎవరికి ఏది కూడా ఇవ్వరు లేదా చెయ్యరు. మూలే అరటిపళ్ళు కాదు, బాబా అరచేతిని అడిగాడు. దానికోసం తన చేతిని ముందుకు చాపాడు. అయితే బాబా దాన్ని పట్టించుకోకుండా అందరికీ ప్రసాదం పంచుతున్నారు. మూలే బాబాతో, నాకు పళ్ళొద్దు, మీ హస్తాన్నివ్వండి, నాకు సాముద్రికం చూడటం వచ్చు అని విన్నపం చేసుకున్నాడు. అయితే బాబా అతనికి తమ హస్తాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ మూలే ముందుకి జరగసాగాడు.
సాముద్రికం చూడటం కోసం చేయి చాచసాగాడు. అయితే బాబా ఇటువైపు పొరపాటును కూడా చూడనైనా చూడలేదు. అసలు ఆ విషయం తమకు పట్టనట్లే ఉన్నారు. చివరికి చాచిన మూలే చేతిలో బాబా ఆ 4 అరటిపళ్ళు పెట్టి అతన్ని కూర్చోమన్నారు. అంతేకాని మూలే చేతిలో తమ చేతిని పెట్టలేదు. ఎవరి జన్మంతా ఈశ్వరుడి కోసం తమ శరీరాన్ని కరించారో ఆయనకి సాముద్రికంలో అవసరమేమిటి? సాయి మహారాజు ఇచ్చలన్నీ నెరవేరాయి. ఆయన భక్తులకు తల్లిదండ్రులు అవుతారు. బాబా యొక్క దృష్టిని సాముద్రికం పట్ల ఆయనకున్న నిర్లక్ష్య వైఖరి చూసి శాస్త్రి తమ చేతిని వెనక్కి లాక్కొని బాబాను పరీక్షించి ఉద్దేశం విరమించుకున్నాడు. కొద్దిసేపు హాయిగా కూర్చున్న తర్వాత భక్తులతో కలిసి వాడాకు తిరిగి వెళ్ళిపోయాడు. వాడాకు తిరిగి వచ్చాక మూలే స్నానం చేసి మడి కట్టుకొని సంధ్య చేసుకునేటప్పుడు పూజా సమయంలో శుభ్రంగా ఉండటం కోసం ఇతర అమంగళ పదార్థాల నుంచి దూరంగా ఉంచే ఉతికిన లేదా పట్టు వస్త్రం శుభ్రంగా మడి కట్టుకొని అగ్నిహోత్రం అనే నిత్య విధిని ప్రారంభించాడు. ఇక్కడ నియమానుసారము బాబా లెండికి బయలుదేరి ఇలా అన్నారు: మనతో కాషాయం తీసుకురండి. ఈరోజు కాషాయ వస్త్రం ధరిద్దాం. అందరికీ ఆశ్చర్యమేసింది. బాబాకి కాషాయంతో పనేమిటి? అందరికీ ఒకటే ఆలోచన. బాబాకి ఈరోజే కాషాయం ఎందుకు గుర్తొచ్చింది? బాబా మాటలు ఎప్పట్లాగానే నిగూఢంగా ఉన్నాయి. వాటి అర్థము ఎవరికి తెలుస్తుంది? అయితే విచారపూర్వకంగా చెవులతో వింటే అనేక అర్థాలు గోచరిస్తాయి. మహాత్ముల మాటలు ఎన్నటికీ నిరర్థకం కావు. సదా అర్థపూర్ణంగాను నిగూఢంగాను ఉంటాయవి. వాటికి మూల్యము ఎవరు కట్టగలరు? మహాత్ములు మొదట ఆలోచించి ఆ తర్వాతే మాట్లాడతారు. అలాగే ఉంటుంది వారి నియమ పద్ధతి. అన్న ప్రకారమే వారు వ్యవహరిస్తారు. అందరికీ అంగీకార యోగ్యమైన సిద్ధాంతం ప్రకారము మహాత్ముల మాటలు ఎన్నటికీ అర్థహీనంగా ఉండవు. శ్రద్ధ పెట్టి చక్కగా పరిశీలించి చూస్తే అవి అర్థమవుతాయి. సరే, ఇక్కడ బాబా లెండి నుంచి తిరిగి వచ్చాక నాగార కొమ్ము బూరల వాయించడం మొదలుపెట్టారు. బాబూసాహెబ్ జోగు మధ్యలో హడావుడిగా మూలేతో హారతి వేళయింది, మసీదుకు వస్తారా అని అడిగాడు. అయితే అది శాస్త్రికి మడికి పెద్ద ఇబ్బంది కనుక అతను ఇలా జవాబిచ్చాడు: 3వ జాము అంటే మధ్యాహ్నం 4 తర్వాత దర్శనం చేసుకుంటాను. జోగు అప్పుడు హారతికి అన్నీ తయారు చేసుకున్నాడు. ఇక్కడ మసీదుకి తిరిగి వచ్చి బాబా తమ ఆసనం మీద మాట్లాడుతూ కూర్చున్నారు. అందరి పూజ ముగిసింది. హారతి సామగ్రి సిద్ధం చేశారు. ఇంతలో బాబా ఇలా అన్నారు: తీసుకురండి. ఆ క్రొత్త బ్రహ్మాది దగ్గర నుంచి దక్షిణ తీసుకురండి. అది విని బాబూసాహెబ్ బూటి స్వయంగా వెంటనే దక్షిణ అడగటానికి వెళ్ళాడు. మూలే అప్పుడే స్నానం చేసి మడిబట్ట కట్టుకొని హాయిగా ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ కబురు విని మూలే మనసులో సందేహం కలిగింది. నేనెందుకు దక్షిణ ఇవ్వాలి? నేను పవిత్రమైన అగ్నిహోత్ర బ్రాహ్మణ్ణి. బాబా ఎంత గొప్ప మహాత్ముడైనా నేనేమన్నా ఆయన ఆజ్ఞను పాటించే శిష్యున్నా లేక భక్తున్నా? నన్నెందుకు ఈయన దక్షిణ అడుగుతున్నారు? ఈ ప్రకారంగా అతని మనసు సందిగ్ధంలో పడింది. సాయి లాంటి వారు దక్షిణ అడగటం, కోటీశ్వరుడి బూటి కబురు తీసుకురావటం ములే మనసులో మొదట సందేహం కలిగినప్పటికీ అతను దక్షిణ తీసుకెళ్ళాడు. ములే మనసులో మరో సంశయం ఉంది. ప్రారంభించిన పనిని అలాగే వదిలేసి మసీద్కి ఎలా వెళ్ళాలి? అలా అని కాదని కూడా అనలేము. సంశయాత్మకుడికి నిశ్చయం ఉండదు. అతని మనసు నిరంతరము ఊగిసలాడుతూ ఉంటుంది. అతని ప్రగతి ఇక్కడ అక్కడ కూడా ఉండదు.
అలాంటి వాళ్ళకి త్రిశంకు లాంటి స్థితి అంటే సూర్యవంశంలోని ఒక ప్రసిద్ధ రాజు విశ్వామిత్రుడు అతన్ని స్వర్గానికి పంపాడు. కానీ అక్కడికి ప్రవేశం లభించకపోవటం వల్ల అతను మధ్యలోనే విరేలాడుతూ ఉండిపోయాడు. త్రి త్రిశంకు లాంటి స్థితిలో కలుగుతుంది. చివరి మూలే వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. సభ మూలే సభామండపంలోకి వెళ్ళినా కానీ అక్కడ దూరంగా నిలబడిపోయాడు. తాను మడి కట్టుకున్నాడు. మరి మసీదేమో అపవిత్రము. బాబా దగ్గరికి ఎలా వెళ్ళాలి? దూరంగా ఉండిపోయి చేతులు జోడించి తన దోసిట్లో ఉన్న పూలు బాబాపై విసిరాడు. ఇంతలో అతని కళ్ళెదుట ఒక చమత్కారం జరిగింది. ఆసనం మీదున్న బాబా అదృశ్యులై ఆయన స్థానంలో మూలేకు అతని గురువు గోలప్ స్వామి కనిపించసాగారు. ఇతరులకు మామూలుగానే సాయి సమర్థులు కనిపించారు. కానీ మూలే కాళ్లకు గోలప్ నాథు కనిపించారు. ఆయన ఇదివరకే సమాధిగతులైనప్పటికీ ఎలా కనిపిస్తున్నారా అని మూలేకి ఆశ్చర్యం కలిగింది. నిజం చూస్తే ఆయన గురువు సమాధిగతులైనప్పటికీ కళ్ళ ఎదుట ఉన్నట్లు కనిపించారు. దాంతో మూలే ఎంతగానో ఆశ్చర్యపోయాడు. అతని మనసులో సందేహం కలిగింది. దాన్ని స్వప్నం అనుకుందామంటే తాను నిద్రపోవటం లేదు. మెలకు అందామా అంటే మరి గురువు ఎదురుగా నిలబడి ఎలా కనిపిస్తున్నాడు? మనసులో ఇలాంటి గందరగోళం ఎందుకు కలిగింది? కొద్దిసేపు అతను మౌనంగా ఉండిపోయాడు. తనను తాను గిచ్చుకొని చూశాడు. ఇలా అనుకున్నాడు, ఇది అబద్ధం కాదు. మనసులో ఊరికే సందేహం ఎందుకు కలిగింది? అందరితో పాటు నేను ఇక్కడ ఉన్నాను కదా. మూలే నిజానికి గోలప్ స్వామి భక్తుడు. బాబా విషయంలో శంక కలిగినప్పటికీ అతను ఆ తర్వాత శుద్ధ మనసుతో బాబా భక్తుడైనాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. స్వయంగా అతను శ్రేష్ఠ జాతి బ్రాహ్మణుడు, వేదాంగాల్లో ప్రావీణ్యుడు. మసీదులో గోలప్ స్వామి దర్శనం అయినందుకు అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు అతను పైకెక్కి వెళ్ళి తన గురువు పాదాలకి నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డాడు. నోటి నుంచి మాట పెగల్లేదు. కాషాయ రంగు దోవతి, కాషాయ రంగు ఉత్తరీయాలతో సహా గోలప్ స్వామిని చూసి మూలే పరిగెత్తి ఆయన పాదాలను గట్టిగా పట్టుకున్నాడు. అతని అభిజాత్య అహంకారం అయిపు లేకుండా పోయింది. కళ్ళకు అంజనం పెట్టినట్లు సరైన దృష్టి కలిగింది. మహాజ్ఞాని అయిన తన గురువుని కలవడంతో అతనికి కుబేరుడి నిధే ప్రాప్తించినట్లు అనిపించింది. అతని సంశయ భావన నశించి బాబాపై ప్రేమ పెరిగి అర్ధ నిమిలిత నేత్రాలతో సాయి చరణాలను తదేకంగా చూస్తూ అలా కూర్చుండిపోయాడు. అతనికి ఇలా అనిపించింది, జన్మ జన్మల పుణ్యం ఫలించింది. అందువల్లే సాయి మహారాజు పాదాలు దృష్టి కనిపించాయి. అతనికి ఆయన చరణ రూప తీర్థంలో స్నానం చేసే అదృష్టం కలిగింది. హారతికి వచ్చిన ఇతర భక్తులకు ఆశ్చర్యం కలిగింది. మూలే మొదట దూరంగా నిలబడి పూలు విసిరాడు కదా. అతనిప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఆయన పాదాలపై తల ఎందుకు పెట్టాడు? మిగతా భక్తులు బాబా హారతి పాడుతూ ఉంటే మూలే గోల్ప స్వామి పేరును గట్టిగా ఉచ్చరిస్తూ ఆయన హారతే పాడసాగాడు. ఆ ఆనందంలో ప్రేమలో మునకలు వేశాడు. మూలే మడి దూరంగా పారిపోయింది. స్పర్శల అంటే మడి, తడి, సామాజిక ఉచ్చనీయాలు పరస్పరం చెట్టా పట్టాలు వేసుకొని చెప్పా పెట్టకుండా పోయాయి. గుర్తే లేకుండా పోయింది. సాష్టాంగ నమస్కారం చేసి అతను ఆనంద పారవస్యంతో కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరవగానే అతనికి గోలప్ స్వామి అదృశ్యమైపోయి ఆయన స్థానంలో దక్షిణ అడుగుతూ సాయి సమర్థులు కనిపించారు. శారద చంద్రికలు వెదజల్లుతూ
హాయినిచ్చే బాబా యొక్క ఈ ఆనంద స్వరూప మూర్తిని చూసి మూలే చిత్తవృత్తి తటస్థమయ్యింది. తన మూలస్థితిని అతను మర్చిపోయాడు. ఈ విధంగా సాయి మహారాజు చేసిన చమత్కారం చూసి మూలే ఆకలి దప్పులు నశించిపోయాయి. తన గురు దర్శన సుఖాన్ని పొందడంతో అతనికి ఎంతో హర్షం కలిగింది. మనసుకి సంతృప్తి కలిగి అతను బాబా ముందు సాష్టాంగపడ్డాడు. ఆనంద అశ్రువులు కారిపోగా బాబా చరణాలపై తల ఉంచి అతను నమస్కరించాడు. ఎంతో కొంత దక్షిణ ఇచ్చి మళ్ళీ ఆయన చరణాలపై తల ఉంచాడు. కనురెప్పల మాట నుంచి ఉబికిన ప్రేమ అశ్రువులు జలజల కారి శరీరం రోమాంచితమయ్యింది. కంఠం పూడుకుపోయింది. మనసులో అష్టభావాలు నిండిపోయాయి. ఇలా అనుకున్నాడు. మనసులో సందేహం పటాపంచలయ్యింది. నా గురువు దర్శనం అయ్యింది. బాబా అలౌకిక లీలను చూసి మూలేతో పాటు అందరికీ కంఠం రుద్ధమయ్యింది. ఈ అనుభవంతో అక్కడున్న వారందరికీ కాషాయం యొక్క అర్థం స్ఫురించింది. అదే సాయి, అదే మూలే. కానీ అతను మధ్యలో ఎలా మారిపోయాడు? ఇదే వారి మనసుకి ఆశ్చర్యం కలిగింది. బాబా కుశలతను ఎవరు తెలుసుకోగలరు? ఆయన లీలలో అర్థం చేసుకోవడానికి కఠినం. ఆయన లీలలు అర్థం చేసుకోవడానికి కఠినం. అలాగే ఓ రెవెన్యూ అధికారి సాయి దర్శనం చేసుకోవాలనే కోరికతో తనతో పాటు తన డాక్టర్ మిత్రుని తీసుకొని షిరిడీకి బయలుదేరాడు. డాక్టరు బ్రాహ్మణుడు, శ్రీరాముడి భక్తుడు, స్వయంగా సత్ప్రవర్తనతో ఉంటూ స్నాన సంధ్యాలు శాస్త్రాలలో చెప్పబడిన ఆచరణను నియమంగా పాటించడాన్ని ఇష్టపడే వ్యక్తి. సాయిబాబా ముసల్మాను. తన ఆరాధ్య దైవం సీతాపతి శ్రీరాముడు కనుక తాను బాబాకి నమస్కరించను అని అతను మొదటే తన మిత్రుడికి చెప్పాడు. ముసల్మాన్ల పాదాలకు నమస్కరించడం మనసుకి నచ్చదు కనుక షిరిడీకి పోవడానికి మొదటి నుంచి నేను శంకిస్తూనే ఉన్నాను అని కూడా అన్నాడు అతను. ఆయన పాదాలపై పడమని నిన్నెవరు అడగరు లేదా బలవంతము చేయరు. ఎవరైనా అడుగుతారేమో అనుకోవద్దు. షిరిడీకి వెళ్ళాలని మనసులో నిశ్చయించుకో. బాబా కూడా తమకు నమస్కరించమని అడగరు. ఈ ప్రకారంగా రెవెన్యూ అధికారి వాగ్దానం చేశాక డాక్టర్కి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అప్పుడు మిత్రుడి మాటలపై విశ్వాసం పెట్టి అన్ని సంశయాలను దూరం చేసి దృఢ నిశ్చయంతో అతను సాయి దర్శనానికి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే అతను షిరిడీకి వచ్చి మసీదుకి వెళ్ళినప్పుడు అతనే మొదట సాష్టాంగం చేశాడు. అది చూసి అతని మిత్రుడికి ఆశ్చర్యం కలిగింది. అతను ఇలా అడిగాడు, నీ నిశ్చయాన్ని ఎలా మర్చిపోయావు? నీవు ఆ ముసల్మానుకి మాకన్నా ముందే ఎలా సాష్టాంగం చేశావు? అప్పుడు ఆ డాక్టర్ ఆశ్చర్యకరమైన సంగతి చెప్పాడు. నేను వర్ణంలో సౌందర్యాలొలికిస్తూ కుసుమ కోమలంగా నాజుగ్గా చక్కటి అవయ సౌష్ఠవంతో ఉన్న శ్రీరాముణ్ణి చూశాను. వెంటనే శుద్ధ మనసుతో నమస్కరించాను. అతను ఇదే ఆసనం మీద కూర్చున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు. అర నిమిషంలో సాయి రూపం కనిపించసాగింది. అందుకే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇదేమన్నా కల కాదు కదా. ఆయన ముసల్మాను కాదు. ఆయన యోగ సంపన్న అవతార పురుషుడు. చోకామేళ అంటే విటుని భక్తుడు, జాతితో అత్యజుడు, రోహిదాసు, చెప్పులు కుట్టేవాడు, కసాయివాడు, సజ్జన్ హింస చేసేవాడు. వీరి జాతిని గురించి ఎందుకు ఆలోచిస్తాం? కేవలం జగత్తుకి ఉపకారం చేయడం కోసం, జనన మరణ పరిభ్రమం నుంచి తప్పించడం కోసం తమ నిర్గుణ నిరాకార రూపాన్ని వదిలేసి ఈ మహాత్ములు జగత్తులో అవతరిస్తారు. వీరు కేవలం కోరికలు తీర్చే కల్పతరువులే. ఈ క్షణంలో సాయి, మరుక్షణంలో రాముడు. నా అహం అనే అజ్ఞానం ఆయనకి సాష్టాంగం చేయగానే నశించిపోయింది అన్నాడు డాక్టరు. ఇలా నియమం పెట్టుకున్నారు. సాయినాథులు నాపై కృప చూపనంత వరకు నేను మసీదులో అడుగు పెట్టను అని అతను షిరిడీలో ఉపవాసించాడు. ఈ ప్రకారంగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు ఉదయం ఏం జరిగిందో శ్రద్ధగా వినండి. ఖాందేశ్లో, మహారాష్ట్రలోని జలగాం, ధూలే జిల్లాలలోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు.
కాందేశ్లో ఉండే డాక్టర్ మిత్రుడు ఒకడు అనుకోకుండా సాయినాథుని దర్శనానికి వచ్చాడు. అతను 9 సంవత్సరాల తర్వాత కలిశాడని డాక్టర్కి ఎంతో ఆనందం కలిగింది. డాక్టరు కూడా ఆ మిత్రుని వెనుక మసీదుకి దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించగానే బాబా డాక్టర్ని ఇలా అడిగారు, ఏం డాక్టర్, నిన్నిక్కడకు రమ్మని పిలవడానికి నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? మరి ఎందుకు వచ్చావో చెప్పు. అలా మనసుకి గుచ్చుకునే ఆ ప్రశ్నను విని డాక్టర్ సిగ్గుపడ్డాడు. తను అనుకున్న నిశ్చయం గుర్తొచ్చి మనసులో పశ్చాత్తాపం కలిగి ఎంతో బాధపడ్డాడు. అయితే ఆ రోజు అర్ధరాత్రి అతడిపై బాబాకి కృప కలిగి అతను నిద్రపోతున్నప్పుడు పరమానంద స్థితి మాధుర్యాన్ని రుచి చూపారు. తరువాత డాక్టరు తన గ్రామానికి వెళ్ళిపోయినప్పటికీ ఆ సంపూర్ణ స్వానంద స్థితి అనుభవం 15 రోజులు అలాగే ఉండిపోయింది. అతనికి సాయి చరణాలలో భక్తి పెరిగింది. ఇలా సాయి యొక్క వినూతమైన అనుభవాలను చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. అయితే అది అపరిమితం అవుతుందేమో అన్న భయంతో ఆపుతున్నాను. మొదట మూలే కథ విని శ్రోతల చిత్తానికి ఆశ్చర్యం కలుగుతుందేమో, కానీ అందులో సారాన్ని బోధని వారు అర్థం చేసుకోవాలి. ప్రతివారు తమ గురువులపై దృఢ విశ్వాసం పెట్టాలి. మరి వేరే ఎక్కడ ఉండకూడదు. ఆ భావార్థాన్నే మనసులో దృఢంగా పెట్టుకోవాలి. ఇంతకన్నా బాబా చేసిన ఈ లీలలో మరొక కారణం నాకు కనిపించటం లేదు. ఎవరు ఏమని ఆలోచించిన అర్థం మాత్రం ఇదే. తమ గురువుకి గొప్ప కీర్తి ఉన్నా అసలు కీర్తి లేకపోయినప్పటికీ తమ గురువు వద్ద విశ్వాసం ఉండాలి. అదే ఇందులోని ఉపదేశం. పురాణ గ్రంథాలు శోధించినప్పటికీ వాటి నిండా ఇదే ఉపదేశం ఉంటుంది. అయినప్పటికీ అలాంటి అనుభవాలు కలగకుండా ఆ మాటల్లో విశ్వాసం పెట్టలేం. తమకి స్వయంగా ఖచ్చితంగా విశ్వాసం లేకున్నా స్వయంగా ఆత్మనిష్ట ఉన్నట్లు ప్రదర్శిస్తారు. వారి జన్మలో కలిగే కష్టాలన్నీ అడుగడుగునా స్పష్టంగా కనిపిస్తాయి. ఇదం చనాస్తి పరం చన. ఇది ఉండదు, అది ఉండదు. ఎప్పుడూ మనసుకి ఏదో చింత, ఒక క్షణం కూడా మనసుకి శాంతి ఉండదు. ముక్తులు మన్న గొప్పలు మాత్రం చెప్పుకుంటారు. సరే, రాబోయే అధ్యాయం దీనికన్నా మరింత మాధుర్యంగా ఉంటుంది. పదే పదే తీసుకునే సాయి దర్శనం అపరిమిత ఆనంద అనుభవాన్ని కలిగిస్తుంది. భక్త భీమాజీ పాటిల్ క్షయరోగం ఎలా పోగొట్టారు? అతనికి నానాసాహెబ్ చందోర్కర్ మీదున్న నమ్మకాన్ని బాబా అనుభవాన్ని ఇచ్చి ఎలా చూపించారో అది తెలుస్తుంది. దర్శనంలో అలాంటి గొప్పతనం ఉంది. ఎవరు తమ కేవల దర్శనంతోనే పాపాన్ని నుంచి ముక్తులను చేస్తారో వారు ఈ లోకంలోని సుఖాలను ఒళ్ళో వేస్తారు. పరలోకంలోని భోగాలను కూడా పూర్తిగా అనుభవింపజేస్తారు. యోగి జనుల దృష్టిపాతం నాస్తికులను కూడా పాపాల నుంచి సంపూర్ణంగా విడుదల చేస్తుంది. ఇక మరి అస్తికుల విషయం ఏం చెప్పాలి? వారు సహజంగానే పాపముక్తులవుతారు. పరబ్రహ్మ వద్ద బుద్ధి స్థిరపడి ప్రత్యక్షంగా పరమేశ్వరుడి దర్శనం అయిన అలాంటి మహాత్ముల దృష్టి ఎవరిపై పడుతుందో వారు దుస్తర పాపాల నుంచి కూడా ముక్తులవుతారు. బాబా లీలలు అర్థం కావు. బాబాకి మీ మీద ప్రేమ ఉందని తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరూ శుద్ధ మనసుతో వినండి. ఎక్కడ భక్తి ప్రేమల మీద ఇష్టం ఉండదో, ఎక్కడ జీవులకి బాబాపై ప్రేమ ఉంటుందో అక్కడే నిజమైన మమకారం ఉప్పొంగుతుంది. అక్కడే శ్రవణంపై కోరికలు కలుగుతుంది. అనన్య భక్తికి ఏది నిశ్చిత ఆశ్రయస్థానమో ఆ సాయి చరణాలకు హేమాడు నమస్కరిస్తున్నాడు. ఆయన కరుణకి అంతులేదు. సంసారం యొక్క జనన మరణ భయాన్ని దూరం చేయడంలో వారు సమర్థులు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని శ్రీ సంత గోలప్ రామదర్శనం అనే పేరు గల 12వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 12వ అధ్యాయానికి సంపూర్ణ వివరణ. తమ గురువుల పట్లే శిష్యులకి దృఢ విశ్వాసం ఉండాలి. వేరే ఎక్కడ ఉండకూడదు.
అన్న ఈ అధ్యాయం యొక్క తాత్పర్యం గురించి, బోధ గురించి హేమాడు పంతు పైన 176 ఓవీల్లో చెప్పారు. అదీ కాక ఈ అధ్యాయంలో మరొక బోధ ఉంది. గడిచిన 9వ అధ్యాయంలో బాబా ఆజ్ఞ పాటించకపోవడం వల్ల భక్తులకు కలిగిన సంకటాల గురించి మనం చదివాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో కాకా మహాజని, బాబూ సాహెబ్ ధూమల్, నానా సాహెబ్ నిమోన్కర్ భార్య వీరంతా బాబా ఆజ్ఞను పాటించడం వల్ల ఇబ్బందులు పడకపోవడమే కాక వారి పనులు సక్రమంగా జరిగాయి. నాసిక్కి చెందిన మూలే శాస్త్రి బాబా ఇచ్చను గౌరవించి దక్షిణ ఇచ్చి మసీదుకి బాబా హారతికి వెళ్ళాడు. కనుకే అతనికి తన బ్రహ్మీభూతుడైన గోల్ప్ గురువు మళ్ళీ దర్శనమిచ్చాడు. మనం నిశ్చయం చేసుకుంటాం, కానీ మనకి వాటి పూర్వపరాలు తెలియవు. మహాత్ములకు మన హితాహితాల గురించి తెలుసు, వారికి తెలియని విషయం అంటూ ఉండదు. భూత భవిష్యత్ వర్తమానాల జ్ఞానం వారికి అరచేతిలో ఉసిరి పండే. వారి ఆజ్ఞ పాటించి వ్యవహరిస్తే మనం సుఖ సంపన్నులం అవుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పదమూడవ అధ్యాయం శ్రీ భీమాజీ క్షయ నివారణ. శ్రీ సాయిబాబా భీమాజీ పాటిల్ క్షయరోగాన్ని నయం చేయటం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజ్కి నమస్కారం, శ్రీ కులదేవతకు నమస్కారం, శ్రీరామచంద్రులకు నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. శ్రీ సాయిబాబా మాటలు ఒక వాక్యంలో సంక్షిప్తంగా భావాన్ని వ్యక్తం చేసేటట్లుగా ఎంతో చిన్నవిగా ఉండేవి. అయితే అర్థ గాంభీర్యం వల్ల వాటిని తెలుసుకోవడం కష్టంగా ఉండేది. వైశాల్యంలో అవెంతో ప్రశస్తంగా ఉండేవి. అయితే ఐక్యతలో కూడా అవి అలాగే ఉండేవి. అలా బాబా మాటలు వాటిలోని భావార్థం మూలంగా ఎంతో గంభీరంగా ఉండేవి. ఎప్పటికీ నిరర్ధకంగా లేదా వ్యర్థ ప్రేలాపనలుగా ఉండేవి కావు. ఎంతో సౌమ్యంగా, శాంతంగా, అత్యంత అమూల్యమైనవిగా ఉండేవి. మొదటి నుంచి చివరి వరకు ఒకేలా ఉండాలి. దైవవశాత్తు ప్రాప్తించిన దాంతో తృప్తిపడి వ్యవహరించాలి. సదా సంతృష్టులై ఉండాలి. దేని గురించి చింతించకూడదు. అరే, నేను ఇల్లు వాకిలి లేని ఫకీరుని, ఏ బాదరబందీ లేకుండా చింతలన్నీ వదిలేసి ఒకచోట హాయిగా కూర్చున్నాను. అయినా అనివార్యమైన ఈ మాయ నన్ను కూడా బాధిస్తుంది. నేను దాన్ని మరిచిపోయాను, అయినా అది నన్ను మరవటం లేదు. నన్నది నిరంతరం పట్టుకుంటోంది. అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మదేవుడు మొదలైన వారిని కూడా అది ఆకాశానికి ఎగరగొట్టేస్తుంది. అక్కడ నాలాంటి పేద ఫకీరు అనగా ఎంత? హరి ప్రసన్నుడైతే దాని పీడ విరగడవుతుంది. హరి యొక్క అఖండ భజన చేయకుండా మాయను నివారించటం అంత శక్యం కాదు. అలా మాయ గొప్పతనాన్ని బాబా తమ భక్తులకు చెప్తుండేవాడు. హరి సేవలో పూజతో దాన్ని శాంతింపచేయటానికి సదా భజన చేసే స్థితికి ప్రశంసిస్తుండేవారు మహాత్ములు, నా చైతన్యమూర్తులు. శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో ఉద్ధవుడికి స్పష్టంగా చెప్పిన మాటలు తెలియని వారెవరు? కనుక భక్తుల శ్రేయస్సు కోసం మాయాసాగరులైన సాయి సమర్థుల సత్య అర్ధయుక్త పలుకులను వినమ్రతతో వినండి. పాపాలు కడుక్కుపోయిన ఆ నిజమైన పుణ్యాత్ములే నా భజనను పట్టుకుంటారు. వారే నన్ను తెలుసుకుంటారు. సాయి సాయి అని నిత్యము ఉచ్చరిస్తే నేను సప్త సముద్రాల ఆవల ఉన్న శ్రద్ధతో విచారపూర్వకంగా వారిని రక్షిస్తాను. నా మాటలు మీద విశ్వాసం పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మీకు శ్రేయస్సు కలుగుతుంది. నాకు ఏ రకమైన పూజ అవసరం లేదు. నాకు అష్టోపచార షోడోపచార పూజలు ఉపచారాలు అక్కరలేదు. అపరిమితమైన భక్తిభావం ఉన్న చోటనే నా నివాసం ఉంటుంది అని బాబా భక్తులపై
ప్రేమ వల్ల పదే పదే చెప్పేవారు. ప్రేమలోకి ఈ మాటలు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకొని మనసును పరవశింపచేద్దాం. అలా వారు నన్ను శరణన్న వారిని వెన్నంటి ఉంటే దయామయులైన సాయిషకుడే భక్తుల పక్షంగా చక్కగా వహించి ఆయన చేసిన విశేషం చూడండి. అనేక చోట్ల తిరిగే మనస్సును శ్రద్ధాయుక్తంగా ఏకాగ్రం చేసి వినూత్న కథాసుమాన్ని సమూలంగా అగ్రాణించండి. అప్పుడు మీ కార్యాలు సాఫల్యం చెందుతాయి. సాయి నోటి నుండి జాలువారి అమృత పుష్టి అక్కడ పుష్టిని, సంతోషము, తృప్తి, తృష్టి, ప్రగతి మీకు కలిగిస్తుంది. తమకు హితం కలిగించుకోవాలని మనసులో ఉంటే షిరిడీ రావటంలో శ్రమను ఎవరు విసుక్కుంటారు? శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. గడిచిన అధ్యాయంలో జరిగిన కథ ఇది. ఒక అగ్నిహోత్రుడికి సమాధిగతులైన అతని గురు దర్శనాన్ని ఇచ్చి బాబా అతన్ని ఆనందింపచేశారు. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురంగా ఉంటుంది. క్షయరోగంతో కృషించిన ఓ భక్తుణ్ణి స్వప్నంలో శిక్షించి బాబా అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి భావిక భక్తులు పాపాలను నాశనం చేసే నిగూఢమైన ఈ సాయినాథుని చరిత్రను బాగా శ్రద్ధగా వినండి. ఈ చరిత్ర పుణ్యప్రదమైనది. ఇది సర్వులను పవిత్రులను చేయగలది. అంతెందుకు, ఇది గంగానది పవిత్ర జలమే. ఇహపరలోకాల హితాన్ని సాధింపచేయగల ఈ చరిత్రను వినే శ్రోతల చెవులు ధన్యం. ఈ చరిత్రను అమృతంతో పోలుద్దామంటే అమృతమేమన్నా దీనికంటే మధురంగా ఉంటుందా? అమృతం కేవలం ప్రాణాన్ని రక్షిస్తుంది, కానీ ఈ చరిత్ర మాత్రం జన్మరాహిత్యాన్ని ఇస్తుంది. తమకు సంపూర్ణ అధికారం ఉందని భావించే ప్రాణులు, తమకు ఇష్టమొచ్చినట్లు తాము చేయగలమని భావించే వారు ఈ కథను విని తీరాలి. నిజంగానే జీవుడు ఒకవేళ స్వతంత్రుడైతే మరి సుఖ సుందరి కోసం రాత్రింబవళ్ళు కష్టపడినా కూడా అతనికి దుఃఖమే ఎందుకు కలుగుతుంది? ఇది విధి ఆడే వింత ఖేళ. దుఃఖాగ్నికీలను దూరం చేసుకోవటానికి అడుగడుగునా అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అది పని కట్టుకుని మరి మనలనే వెతుక్కుంటూ మన వెనక వస్తుంది. తప్పించుకోబోతే మెడకొచ్చి చుట్టుకుంటుంది. తీసి పారేద్దామంటే మరింతగా పెనవేసుకుంటుంది. ఆహోరాత్రులు ఎంతో శ్రమపడి అలసిపోయే జీవుల ఈ చేతలు వ్యర్థ ప్రయాసలే. జీవులు ఒకవేళ నిజంగా స్వతంత్రులైతే పూర్ణంగా సుఖాప్సరంగాని లాలింగనం చేసుకుని స్వాధీనం చేసుకునేవారు. దుఃఖాన్ని పొరబాటును కూడా అణుమాత్రం అంటేవారు కాదు. స్వతంత్ర బుద్ధి ఉంటే పాపం చేయటం ఎప్పటికీ జరిగేది కాదు. పుణ్యాన్నే పుష్కలంగా సంపాదించుకుని సుఖాలనే సమృద్ధిగా పెంచుకునేవారు. అయితే జీవులు స్వతంత్రులు కారు. వారి వెనుక కర్మతంత్రత అనగా కర్మ ప్లస్ ఆధీనత అనగా కర్మని అనుసరించి, అంటే గత జన్మల్లో చేసిన పనులు లేదా ఆచరణలచే నిర్దేశించబడిన పరిణామాన్ని అనుసరించి వ్యవహరించే శక్తి ఉంటుంది. ఆ తంత్రం ఆడే ఆట అతి విచిత్రం. కర్మలన్నింటినీ చేసే సాధనం ఆ తంత్రం చేతిలోనే ఉంటుంది. పుణ్యకర్మలు చేయటం వైపు జీవులు లక్ష్యం పెడతారు. అయితే పాదాలు మాత్రం పాపకర్మల వైపు పరుగులెత్తుతాయి. మంచి పనుల వైపు మరలి వాటిని వెతుకుతూ పోతే చెడు కర్మలే శరీరాన్ని వచ్చి చుట్టుకుంటాయి. పూణే జిల్లా జున్నూరు తాలూకాలోని నారాయణగాంకి చెందిన భీమాజీ పాటిల్ కథను ఇప్పుడు వినండి. అది నోరూరించే మధురామృతమే. భీమాజీ ఇల్లు సుఖ సంపన్నంగా ఉండేది. వచ్చేపోయే వారికి అక్కడ భోజన సదుపాయాలు ఉండేవి. అతని మనసులో ఎన్నడూ దుఃఖం దూరేది కాదు. ముఖంలో మందహాసాలే చిందులు వేసేవి.
దైవ సంకల్పం విలక్షణమైనది. లాభము లేదా హాని అనేవి మనకు తెలియకుండానే కలుగుతాయి. కర్మభోగాలు నడుచుకుంటూ వచ్చేస్తాయి. లేనిపోని రోగాలు శరీరంలో పుట్టుకొస్తాయి. క్రీస్తు శకం 1909 సంవత్సరం భీమాజీకి దురదృష్టకరమైన పీడను కలిగించింది. విపరీతమైన దగ్గుతో క్షయరోగం పట్టుకుంది. జ్వరం రావటం మొదలెట్టింది. భరించరానంతగా దగ్గు వచ్చేది. జ్వరం కూడా విపరీతంగా పెరగసాగింది. రోజు రోజుకి అతి తీవ్రంగా పెరుగుతూ పోయింది. భీమాజీ నిరాశపూరితుడయ్యాడు. నోటి నుండి 24 గంటలు కఫం వచ్చేది. అటు ఉప్పు ఇటు తీసుకుని నీరు, రక్తాలతో కూడిన వాంతులయ్యేవి. ఒకటే త్రిప్పుతుండేది. ప్రాణం విలవిల్లాడిపోయేది. అలా రోగంతో పీడించబడుతూ భీమాజీ మంచానికి అంటుకుపోయాడు. కాళ్ళు చేతులు బలహీనపడి అతను క్షీణించిపోయాడు. అన్ని రకాల ఉపాయాలు, చికిత్సలు అయ్యాయి. అయినా నయం కాకపోయేసరికి అతను ఎంతగానో కృంగిపోయాడు. అన్నపానాలు హితవుపోయింది. రోగగ్రస్తులకి ఇచ్చే గంజి లాంటి తేలికపాటి ఆహారం కూడా అతనికి జీర్ణమయ్యేది కాదు. అందువల్ల జీవుడి స్థితి సహింపరానిదై భీమాజీ పరిస్థితి అస్తవ్యస్తమై అతనికి ఏమీ తోచని అయోమయ పరిస్థితి ఏర్పడింది. దేవతలను అన్ని రకాల పూజార్చనలు, సేవలు చేశారు. వైద్యులు, డాక్టర్లు చేతులెత్తేశారు. పాపం భీమాజీ తాను జీవిస్తాడన్న ఆలోచనకు నీళ్లు వదిలేశాడు. అతను విచారంతో కృంగిపోయాడు. పాటిల్ మనసు కుమిలిపోయింది. ఇక తాను ఎంతో కాలం బ్రతికి ఉండను అనిపించసాగింది. రోజు రోజుకి ఎంతగానో నీరసపడి కృషించిపోయాడు. రోజులు అతి కష్టంతో ఈడ్వసాగాడు. కులదేవతను ఎంతగానో ఆరాధించాడు. ఆమె కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. జ్యోతిష్కులని, భూత పిశాచాలను పోగొట్టే వారిని, మాంత్రికులని అడిగి అడిగి పాటిల్ అలసిపోయాడు. కొందరు ఇది శారీరక రోగమే, ముఖాన రాసి పెట్టబడ్డ యోగం, పూర్తిగా అనుభవించక తప్పదు అనిపిస్తుంది, మానవ ప్రయత్నాలు ఏమీ పనిచేయకపోవచ్చును అన్నారు. డాక్టర్లు అయ్యారు, హకీములైనారు. ఉపచారాలు చేసి చేసి అందరూ అలసిపోయారు. ఎవరి ప్రయత్నాలు ఫలించలేదు. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. దేవా, ఏది పనిచేయటం లేదు. నేను ఏమి పాపం చేశాను? అది ఎలాంటి పాపమని పాటిల్ అత్యంతగా ఆక్రోశించాడు. దైవం ఎంత విలక్షణమైన వాడు! సుఖాల్లో మునిగి తేలే వారికి తన స్మరణను ఒక్క క్షణం కూడా అవనీయడు. నిజంగా ఆయన లీలలు అద్భుతం. మరి ఆయన మనసుకు తోచినప్పుడు అనేక రకాల కష్ట పరంపరలను పంపించి తన స్మరణ చేయించి భక్తుల చేత నారాయణ పరుగునరా అని అనిపిస్తాడు. సరే, దుఃఖంతో వ్యాకులం చెందిన భీమాజీ పిలుపుని విని దేవుడు వెంటనే పరవళ్ళు త్రొక్కే ప్రేమతో పరుగున వచ్చాడు. నానాసాహెబ్ చాందోర్కర్కి లేఖ వ్రాయాలి అనిపించింది భీమాజీకి. నానాసాహెబ్ ఏదో ఒకటి చేస్తాడు. అది ఇతరులు ఎవరి వల్ల కాదని పాటిల్కు పూర్తి విశ్వాసం కలిగింది. అదే అతని పాలిట శుభ శకునమైంది. అదే అతని రోగం తగ్గటానికి కారణమైంది. తరువాత అతడు నానాసాహెబ్కి వివరంగా లేఖ రాసి పంపాడు. భీమాజీకి నానాసాహెబ్ గుర్తొచ్చాడంటేనే సాయిబాబా ఒక్కసారిగా గుర్తొచ్చినట్లు. రోగం నయమవ్వటానికి మార్గం సుగమమైంది. మహాత్ముల చాతుర్యం తర్కానికి అందనిది. అది కాలచక్రపు రచన అయినప్పటికీ అక్కడ కూడా ఈశ్వరుడి సంకల్పమే ఉంటుంది. కనుక ఎవరైనా సరే మరో రకంగా ఆలోచించి ఊరికే గొప్పలు చెప్పుకోకూడదు. మంచి చెడు కర్మల సూత్రధారి ఈశ్వరుడే. చంపేవాడు ఆయనే, తప్పించేవాడు ఆయనే, చేసేవాడు ఆయన ఒక్కడే. పాటిల్ చాందోర్కర్కి ఇలా వ్రాశాడు: మందులు తిని తిని నా ప్రాణానికి విసుగొచ్చింది. బ్రతుకు మీద విరక్తి పుట్టింది. లోకమంతా శూన్యంగా అనిపిస్తుంది. డాక్టర్లంతా ఆశలు వదిలేశారు. రోగం నయం కాదని నిశ్చయించారు. హకీములు, వైద్యులు కూడా అలసిపోయారు. నా ఆశలు అడుగంటిపోయాయి. అయినా మీ పాదాలకు ఒకే ఒక విన్నపం. నన్ను వచ్చి మీరు తప్పక కలవండి. ఇదే నా మనసులోని ఆకాంక్ష. చాందోర్కర్ ఆ లేఖను చదివాడు. అతని మనసు కూడా బాధ అనిపించింది. భీమాజీ గొప్ప వ్యక్తి. నానాకి జాలి వేసింది. అతడు జవాబు రాశాడు: సాయిబాబా పాదాలు పట్టుకోవటమే, అది ఒక్కటే వైద్యం లేదా నయం కావటానికి మార్గం. ఆయనే తల్లి తండ్రి. ఆయనే అందరికీ కరుణ కురిపించే అమ్మ. పిలవగానే పరుగున వచ్చి దయతో అక్కున చేర్చుకుంటారు. పిల్లలకు ఎలా తృప్తి కలుగుతుందో అది అమ్మకే తెలుస్తుంది. ఆయన దర్శనంతో కుష్టు వ్యాధే మాయమవుతున్నప్పుడు ఇక క్షయరోగము అనగా ఎంత
ఏ మాత్రము సందేహించకు, వెళ్ళు, ఆయన పాదాలు గట్టిగా పట్టుకో. భక్తులు కోరినవన్నీ ఇచ్చేయటమే సాయిబాబా వ్రతం కనుక చెప్తున్నాను, త్వరపడు, ఆయన దర్శనం చేసుకో. భయాల్లోకెల్లా అతిపెద్ద భయం మరణం. అదీ కాక మరొకటి ఏమైనా ఉందా? వెళ్ళి సాయి పాదాలు గట్టిగా పట్టుకో. ఆయన ఒక్కరే నిన్ను నిర్భయులుగా చేయగలవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇక్కడ భీమాజీ బాధ సహింపరానిదైంది. అతని ఆయుష్ చివరి స్థితికి వచ్చింది. నానా లేక చదువుకుని సాయిబాబాని ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు తన కార్యాన్ని సాధించుకుందామా అని పాటిల్కి అనిపించింది. అతనికి ఎంతో కంగారు పుట్టింది. సామానంతా సర్దండి, రేపే ప్రయాణానికి సిద్ధం కండి, షిరిడీ మార్గం పట్టుకుందాం అన్నాడు. ఈ ప్రకారంగా దృఢ నిశ్చయం చేసుకుని అందరి దగ్గర సెలవు తీసుకుని పాటిల్ సాయి మహారాజు దర్శనం కోసం షిరిడి బయలుదేరాడు. భీమాజీ తన వెంట బంధువులను తీసుకుని వెంటనే బయలుదేరాడు. షిరిడి తనకు ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని అతని మనసు ఉవ్విళ్ళూరింది. మసీదు ఎదురుగా ఉన్న 4 వీధుల కూడలి వద్దకి బండి వచ్చి ఆగింది. 4 మనుషులు భీమాజీని ఎత్తి మసీదులోనికి తెచ్చారు. నానాసాహెబ్ అతని వెంటే ఉన్నాడు. సాయిబాబా చరణ కమలాలను సులభంగా లభింపచేయగల మాధవరావు అక్కడకు వచ్చాడు. పాటిల్ను చూసి, బాబా, శ్యామ, ఇలాంటి దొంగలను ఎంతమందిని తెస్తావు నా మీదకు? ఇలా చేయడం ఏమైనా బావుందా అన్నారు. భీమాజీ సాయి పదద్వయంపై తలపెట్టి ఇలా అన్నాడు. ఓ సాయినాథ, ఈ అనాథపై కృప చూపండి. ఓ దీనానాథ, నన్ను కాపాడండి. పాటిల్ వ్యధను చూసి సాయినాథునితో కారుణ్య సదారలు ఉప్పొంగాయి. అప్పుడే తన దుఃఖం ఇక దూరమవుతుందని పాటిల్కి విశ్వాసం కలిగింది. భీమాజీ పాటిల్ అలా అస్వస్థుడవడం చూసి మృత జీవితాన్ని అమృతమయంగా మార్చగల కృపాసాగరులైన సాయి సమర్థుల మనసు ఎంతగానో ద్రవించిపోయింది. నిండు జాబిల్లి కురిపించే పండు వెన్నెల్లాంటి చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూర్చో, చింత వదిలేయ్, విచారగ్రస్తంగా ఉండకు, ఊరికే మనస్తాపం పెట్టుకుని దుఃఖించకు. షిరిడీలో అడుగు పెట్టగానే నీ ప్రారబ్ధం అంతమయింది. సంకటాల సాగరంలో మెడలోతులో మునిగి ఉన్న లేక మహా దుఃఖాల గోతిలో పూడ్చిపెట్టబడ్డా గాని ఈ మసీదు తల్లి మెట్లెక్కిన వారు సుఖిస్తారని తెలుసుకో. ఇక్కడి ఫకీరు గొప్ప దయామయుడు. నీ వ్యధను సమూలంగా పెకలించి వేస్తారు. ఆయన గొప్ప కరుణామయుడు. ప్రేమతో నిన్ను కాపాడుతారు. కనుక నీవు హాయిగా ఉండు. వెళ్ళి భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు నయమవుతుంది. సాయిబాబా నోటి నుంచి జాలువారిన ఆ మాటలు విన్నప్పుడు మరణించే మనిషిపై సుధామృతధారలు వృష్టి కురిసి వెంటనే ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అనిపించి పాటిల్కి తృప్తి కలిగింది. మరణ మార్గాన్ని పట్టినవాడికి అమృతం లభించినట్లు, దాహంతో పరితపించేవాడికి నీరు లభించినట్లు పాటిల్కి తృప్తి కలిగింది. మొదట ప్రతి 5 నిమిషాలకు అతని నోటి వెంట రక్తం పడేది. అయితే బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్న మీదట అది తగ్గిపోయింది. రోగం ఏమిటని పరీక్షించి చూడలేదు. రోగం ఎందుకు వచ్చిందని కారణాన్ని అడగలేదు. కేవలం కృపా దృష్టితో రోగాన్ని వెంటనే సమూలంగా పెకలించి పారేశారు. మహాత్ముల కృపామృత దృష్టే చాలు. ఎండిపోయిన కట్టెకు అంకురాలొస్తాయి.
వసంత తరువు లేకపోయినప్పటికీ చెట్లకి సౌరభాలు వెదజల్లే పూల గుత్తులు వికసిస్తాయి. అవే మనోహరమైన ఫలాలతో నిండిపోతాయి. రోగమేమిటి, ఆరోగ్యమేమిటి, పుణ్య పాపాలు నశించకుండా లేదా వాటిని అనుభవించకుండా అవి వదిలిపోవు. ఇతర ఉపాయాలు పనిచేయవు. కేవలం అనుభవిస్తే మాత్రమే అవి నశించిపోతాయి. ఇదే జన్మల పర్యంతము ఖచ్చితంగా జరిగే సంఘటన. అనుభవించకుండా మరో ఉపాయంతో అవి నివృత్తి కావు. అయితే అలాంటప్పుడు అదృష్టవశాత్తు కలిగిన ఒకానొక మహాత్ముడి దర్శనం వ్యాధి అనే దుఃఖాన్ని నశింపజేయగల ఔషధం. అప్పుడు రోగంతో పీడించబడే వ్యక్తి తన రోగాన్ని యాతన లేకుండా సహించగలుగుతాడు. రోగం కఠోరమైన పీడలను లేదా క్లేశాలను అనుభవింపజేస్తుంది. అయితే మహాత్ములు కరుణామృత దృష్టిని ప్రసరించి ఆ రోగానుభవాన్ని నివారించి వారి దుఃఖ తీవ్రతను తెలియకుండానే నివారిస్తారు. బాబా పలికిన పలుకులు ఖచ్చితంగా రోగ నివారణకు ఔషధ గుళికలు. నిశ్చయంగా నయం చేసే ఔషధాలు అవే. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत బాబూజీ की जय। ఒకసారి నల్ల కుక్కచే పెరుగన్నం తినిపించి ఒక భక్తుడి చలి జ్వరాన్ని నయం చేశారు. కథలో పిట్ట కథ ఏమిటి అనిపించవచ్చు, కానీ ఈ సారాంశాన్ని వింటే అది ఉచిత కథ అని తెలుస్తుంది. సరే, అసలు వాటిని గుర్తు చేసేవారు కూడా సాయి. నా కథను నేనే చెప్తాను అని సాయి చెప్పారు. ఆయనే ఇప్పుడు ఈ కథను నాకు గుర్తు తెప్పించారు. బాలా గణపత్ అనే పేరుగల ఒక దర్జీ బాబాకు గొప్ప భక్తుడు. అతను ఒకసారి బాబా ముందుకొచ్చి ఎంతో దీనంగా ఇలా విన్నపం చేశాడు. బాబా, నేనేం పాపం చేశానో గాని నన్ను ఈ చలి జ్వరం వదలటం లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, అయినా కూడా ఇది నా దేహాన్ని వదలటం లేదు. ఇప్పుడు నేనేం చేయను? చెట్ల మందులు మొదలైన అన్ని ఔషధాలు అయ్యాయి. ఇప్పుడు మీరే నాకు ఈ జ్వరాన్ని తగ్గించగల ఉపాయం చెప్పాలి. అప్పుడు బాబా మనసులో దయామృతం ఉప్పొంగింది. ఆయన ఇలా అన్నారు. లక్ష్మీదేవి గుడి దగ్గర నల్ల కుక్కతో కొన్ని పెరుగన్నం ముద్దలు తినిపిస్తే నీ రోగం వెంటనే నయమవుతుంది. బాలా భయంగా ఇంటికెళ్ళి చూస్తే అక్కడో గిన్నెలో అన్నము, దాని పక్కన పెరుగు కనిపించాయి. బాలా మనసులో ఇలా అనుకున్నాడు, పెరుగన్నమైతే దొరికింది, కానీ గుడి పక్క ఇప్పుడు నల్ల కుక్క ఉంటుందా? అయితే బాలాది అనవసరపు చింతే అయ్యింది. చెప్పిన చోటుకు పోయి చూస్తే ఓ నల్ల కుక్క తోకాడిస్తూ ఎదురుగా రావటం అతనికి కనిపించింది. యోగం అలా కలిసి రావటం చూసి బాలాకు గొప్ప ఆనందం కలిగింది. దాంతో పెరుగన్నం తినిపించి ఆ కబురు బాబాకు చెప్పాడు. తాత్పర్యం చెప్పాలంటే ఇప్పుడు జరిగిన దాని గురించి ఎవరేమనుకున్నప్పటికీ అప్పటి నుంచి చలి జ్వరం పోయింది. అతనికి విశ్రాంతి దొరికింది. అలాగే ఓసారి బాపు సాహెబ్ బుట్టికి కడుపులో అస్వస్థత వల్ల అదే పనిగా విరోచనాలతో పాటు వాంతులవసాగాయి. అతని అలమారా అన్ని రకాల మందులతో నిండి ఉంది, కానీ అందులోని ఒక్క మందు కూడా పనిచేయలేదు. బాపు సాహెబ్ మనసులో ఎంతో గాబరపడ్డాడు, విచారగ్రస్తుడైనాడు. ఆగకుండా అయ్యే విరోచనాలతో అతనెంతో నీరసపడ్డాడు. నిత్య నియమానుసారం బాబా దర్శనం కోసం వెళ్దామన్నా అందుకు కూడా అతనికి శక్తి లేకపోయింది. ఆ సంగతి బాబా చెవిన పడింది. ఆయన బాపు సాహెబ్ను పిలిపించి తమ ఎదుట కూర్చోబెట్టుకొని ఇలా అన్నారు. ఖబర్దార్, ఇక మీదట మల విసర్జనకు వెళ్ళకూడదు, వాంతులు కూడా ఆగిపోవాలి. తరువాత అతని వైపు చూసి తర్జనితో బెదిరిస్తూ మళ్ళీ అవే మాటలన్నారు. గమ్మత్తు ఏమిటంటే ఆ మాటల భయంతో 2 రోగాలు పారిపోయాయి. బుట్టికి నయమైంది. మరోసారి షిరిడీలో కలరా ప్రబలినప్పుడు దాంతో బుట్టి చాలా అవస్థపడ్డాడు. వాంతులు, విరోచనాలు విపరీతంగా అయి అతని ప్రాణాలు దాహంతో విలవిల్లాడాయి.
కడుపులో వికారం పుట్టింది. డాక్టర్ పిల్లే ఆ దగ్గరలోనే ఉన్నాడు. అతను అన్ని ఉపాయాలు చేశాడు. చివరికి ఏదీ ఉపయోగపడలేదు. అప్పుడు పిల్లే బాబా వద్దకెళ్ళాడు. జరిగిందంతా చెప్పి ఇలా అడిగాడు, కాఫీ త్రాగించమంటారా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे
माँ बाप भाई रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा मैं आंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपनी जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिन कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
बाबा साई